కేలకు అగ్రిగోల్డ్ బాధితులకు భారీ ఊరట. 3,339 కోట్లు విలువైన జప్తు ఆస్తులు తిరిగి చెల్లించేందుకు కోర్టు అనుమతి. PMALA సెక్షన్ 8 కింద పునరుద్ధరణకు దరఖాస్తు చేసిన ఈడీ. అగ్రిగోల్డ్ గ్రూప్ కంపెనీల చేతిలో మోసపోయిన బాధితులకు భారీ ఊరట లభించనుంది. కేసు దర్యాప్తులో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏపీ పోలీసులు జప్తు చేసిన దాదాపు 3,400 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్మెంట్ సమయంలో ఆస్తుల విలువ తిరిగి చెల్లించేందుకు అయితే ప్రత్యేక కోర్టు అనుమతించింది. ఈ ఆస్తులు ప్రస్తుతం మార్కెట్ విలువ 6,000 కోట్ల కంటే ఎక్కువగానే ఉంటుంది. అంచనా జప్తు చేసిన ఆస్తులను బాధితులకు తిరిగి చెల్లించే ప్రక్రియలో భాగంగా ఈడీ హైదరాబాద్ జోనల్ కార్యాలయం అధికారులు డిసెంబర్ మనీ లాండరింగ్ నిరోధక చట్టం 2002లో సెక్షన్ 8 కింద పునరుద్ధరణ అయితే దరఖాస్తును అయితే సెక్షన్ కోర్టులో దాఖలు చేశారు. దీనికి స్పందించిన కోర్టు జప్తు చేసిన ఆస్తులు బాధితులకు తిరిగి చెల్లించే ప్రక్రియ ప్రారంభించవచ్చని ఈ నెల 27 ఉత్తర్వులు అయితే జారీ చేసింది. ఈ మేరకు ఈడీ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వస్తాయని, అధిక రాబడి లేదంటే నివాస స్థలాలు తీసుకోవచ్చన్న హామీలతో అగ్రిగోల్డ్ గ్రూప్ కంపెనీలు యాజమాన్యం వేలాది కోట్ల రూపాయలనైతే కమిషన్లు ఏజెంట్ల ద్వారా 32 లక్షలకు పైగా పెట్టుబడిదారుల నుంచి 6,380 కోట్లు అయితే వసూలు చేశాయి. ఈ మోసాలపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, ఒడిశా, అండమాన్ నికోబార్ దీవుల్లో మొదలైన అనేక FIRలు కూడా ఆధారంగా ఏపీ CIDతో పాటు 2010లో అగ్రిగోల్డ్ గ్రూప్ ఆఫ్ కంపెనీలపై కూడా ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. సో ఇప్పుడు వాటికి సంబంధించి ఆస్తులు అయితే పంచొచ్చని చెప్పడంతో ఖాతాదారులందరికీ కూడా ఒక మంచి గుడ్ న్యూస్ అనమాట. తొందరలోనే ఖాతాదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ డబ్బులు అయితే పంచుతారని చెప్పేసి చెప్తున్నారు. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారు.